నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. చేతులెత్తేసిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. మంగళవారం రాత్రి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్తో ఆరోగ్యశ్రీ సీఈఓ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న జరిగిన జూమ్ మీటింగ్లో ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందని సీఈఓ లక్ష్మీసా చెప్పినప్పటికీ గతంలో కూడా ఇదే చెప్పారని, వెంటనే బకాయిలు చెల్లించకుంటే రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేస్తామని ఆశ స్పష్టం చేసింది. నెట్వర్క్ ఆసుపత్రిలో 1500 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని, బిల్లులు చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించకపోవడంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి వి అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని స్పష్టం చేశారు. అటు ప్రైవేట్ వైద్య కాలేజీలోనూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. కోవిడ్-19 కింద అందించిన చికిత్స బిల్లులతో సహా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులు సుమారు 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదని, బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించబోమని తెలిపారు. మందుల ఖర్చులు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి మాత్రమే వైద్యం అందిస్తామని తెలిపారు. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు 50% రాయితీ అందిస్తామని అన్నారు. సర్జరీలు కూడా ఉచితంగా చేస్తామని అన్నారు. ఇప్పటికే ఇన్ పేషెంట్లుగా ఉన్నవారికి మాత్రం ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని తమ ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్యశ్రీకి 203 కోట్ల నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్ అత్యవసరంగా 203 కోట్ల నిధులు బుధవారం ఉదయం విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం బకాయిల్లో కేవలం 203 కోట్లు విడుదల చేయడం ఏంటని ప్రశ్నించింది. మార్చి 31 వరకు ఉన్న పెండింగ్ నిధులు మొత్తం విడుదల చేసే వరకు స్టాక్ కొనసాగుతుందని, అప్పటి వరకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆశ తేల్చి చెప్పింది. హాయ్, దిస్ ఈజ్ మౌనిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.